TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। हल्के कुतुबुल्लापुर मंडल गाजोला रामाराम 125 डिवीज़न देवेंद्र नगर बस्ती में हर साल की तरह इस साल भी गाली पोचम्मा का जातरा मनाया गया है, जिसमें प्रेसिडेंट बी नरसिम्हा और सीनू के पिछले कई सालों से यहाँ पर जातरा मनाते हैं। यहाँ पर काफ़ी बड़े पैमाने पर जातरा मनाई जाती है, जिसमें बड़े पैमाने पर लोगों ने शिरकत करते हैं इस जातरे में, जहाँ पर धूमधाम से मनाया जाता है, जिसमें कई दूर दूर से आवाम इस जातरा में आते हैं। और इस प्रोग्राम में आज चीफ गेस्ट की हैसियत से हल्के कुतुबुल्लापुर के BRS पार्टी के MLA और कुतुबुल्लापुर में MLC के अलावा दीगर BRS पार्टी के लीडर मौजूद थे। आइए देखते हैं हल्के कुतुबुल्लापुर के हमारे रिपोर्टर शेख फिरोज की एक खास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक, इंस्टाग्राम पेज को फॉलो करिए। రాష్ట్రం మొత్తం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవార్లను ఆశీస్సులను గాజుల రామారావు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఇక్కడ మాకు తెలిసి తెలియని వాళ్ళం మేముంటే అన్ని తెలిసిన అమ్మాయి దాన్ని సంరక్షించే తల్లి జగన్మాత, ఆ తల్లి గాలిపోషమ్మ రేణుకెళ్ళమ్మ. నేను ఇప్పుడు పాట పాడాలంటే నేను ఏదో ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకున్న రోజు, కానీ అమ్మవారు నా మీద పట్టుబట్టి నన్ను గుడిలో పంపించుకొని నా ముక్కును ఆ తల్లి పాదాల వద్ద రాయించుకుని ఎందుకు నేను ఆదిశక్తి రెండు పాటలు పాడడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాలుగా మన బోలస్ నరసింహన్న డాన్సింగ్ అన్న నన్ను పిలవడం జరుగుతుంది. అన్న పైసతో పని కాదు, అమ్మవారికి సేవకు మేము ముందుకు వస్తున్నాం. ఆ తల్లి సాక్షాత్తుగా నా కళ్ళగనవాడికి చెప్పింది, ఎందుకురాని నిలబడతలేదు అని కళ్ళకని చెప్పేసి అనగానే నేను అన్న దగ్గరికి డైరెక్ట్ వచ్చేసి అమ్మవారికి 2 కొబ్బరికాయలు కొట్టి అమ్మ నా తప్పైందని చెప్పేసి కోపం ఉండొచ్చు, ఆ పాటలు బయటకు రాలేదు, ఎందుకంటే నేను పిలిచినప్పుడు రాలేదు కదా అని చెప్పేసి తల్లి కోపం ఉండొచ్చు. కానీ ఆ తల్లిని శాంతి చేస్తూ మీ ఆడుతూ పాడుతూ సంబరంగా ప్రతి ఇయర్ ఇదే విధంగా మన బోదాస్ నరసింహన్న రూపాయి ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే పైసకే కాకుండా తల్లి సేవకు ఆపేస్తామని చెప్పేసి మన బోదాస్ నరసింహన్న ఆయన మన రాజు రామారావు కార్యక్రమం చెప్తున్నాం.
గాలి పోసమ్మ దేవి రవమ్మ రావే తల్లి పోసమ్మ అరే గాలి పోసమ్మ రేణుకమ్మ రావే తల్లి పోసమ్మ రాజాలే రణెల్లాయి రాజాలు గోరగవర్తినవా సంవత్సరాల క్రితం నుంచి మాకు గ్రాండ్గా జనవరి 31 రోజు మాకు గాలిపోచమ్మ ఎల్లమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి 10వ వార్షికోత్సవం అని చెప్పి చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. దీనికి మా ప్రతినిధులు వచ్చి మాతో తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకు. ఇలాంటి ప్రోగ్రాలు మేము చాలా ఇంకెన్నో చేయాలని మహేశన్న లల్లారె మహేశన్న ఉన్నాడు మాతో పాటు. హిందూ సాంప్రదాయాలతో మనం ముందుకెళ్తామని ఖచ్చితంగా చెప్పదనుకుంటున్నా. అమ్మవారు గాలిపోచమ్మ టెంపుల్ ఎల్లమ్మ రేణుకెళ్ళమ్మ వాళ్ళు మాకు తెలియలేనప్పటి నుంచి ఒక గత 40 సంవత్సరాల క్రితము అక్కడ ఉన్నారు. మా డాడీ వాళ్ళు మా తాత వాళ్ళు కొలుచుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మేము కొలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చిన గాలిపోచమ్మ కాదామె 40 ఏళ్ళ కింద అంటే మాకు తెలియని నాకు 35 ఏళ్ళు. ఇక నాకు తెలియని ఏళ్ళ నుంచి ఎన్ని రోజుల కింద నాకు తెలియదు. ఆమెని మనం ఈరోజు ఇంత గ్రాండ్గా కొలుచుకోవడం జరుగుతుంది. ఇది 10వ వార్షికోత్సవం మేము చేయబట్టి అంతకుముందు నుంచి ఎన్ని రోజుల నుంచి ఉందో మాకు తెలియదు. మాకు ఒక 50 ఏళ్ళ నుంచి ఉందని చెప్పి మా తాతలు మా అమ్మ వాళ్ళు చెప్తుండే. మాకేమన్నా వడ్రోళ్ళకి ఇబ్బంది అయితే అక్కడ వండుకొని తింటుండే అనేది సమాచారం ఉండే. దానివల్ల మేము ఈరోజు ఆమెని కొలుచుకోవడం జరిగింది. ఇంత గ్రాండ్గా చేయడం జరుగుతుంది.